ప్రజలేమనుకుంటుర్రు? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగున్నది. ఆ! హ్మ్. ఇప్పుడు కేసీఆర్ గారి పాలన చెప్పుడే గాని చేసుడు లేదు. హ్మ్. కేసీఆర్ గారు. హ్మ్. ఏమన్నాడు ఫస్ట్ కేసీఆర్ సీఎంని చేస్తాన్నాడు. దళిత హ్మ్. సీఎంని చేస్తన్నాడు హ్మ్. కేసీఆర్. హ్మ్. సోనియా గాంధీ దగ్గరికి పోయిండు. ఇలా టోటల్ ఫ్యామిలీ పోయి పార్టీలో విలీనం చేస్తా. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని సోనియమ్మ కాళ్ళు పట్టుకొని తెలంగాణ తీసుకొచ్చి గేట్ దాటంగానే మాట మార్చిన కేసీఆర్. హ్మ్. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తన్నాడు. హ్మ్. ఇచ్చిండా? ఇయ్యలేదు. ధరణి ఎవల గురించి పెట్టిండు ధరణి? ఆళ్ళ గురించి పెట్టిండు, పబ్లిక్ గురించి పెట్టలే. హ్మ్. ధరణి పెట్టింది కేటీఆర్ గారు, కేసీఆర్ కవితకు భూములు ఆక్రమించుకుంటందుకే ధరణి పెట్టిండు. హ్మ్. ప్రజల గురించి కాదు ధరణి పెట్టింది. ఇప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుండ్రు. ఇప్పుడు మేము పెట్టినాం భూభారతి పెట్టినాం మేము. హ్మ్. సాదా బయానాంలు ఏవైతున్నాయో గతంలో ఉన్న భూములు చేసుకుంటానికి మేము భూభారతి పెట్టినాం. హ్మ్. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఆళ్ళకి దొంగలకే నోరున్నది. మంచోనికుంటదా నోరు? హ్మ్. ఉండది. ఆ! హ్మ్. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. హ్మ్. కేసీఆర్ గారు ఏమన్నారంటే అల్లుడత్తే ఆడవంటాడు, బిడ్డత్తే ఆడవంటాడు అని అడిగిండు. అవును. డబుల్ బెడ్‌రూమ్ ఇస్తామన్నాడు. డబుల్ బెడ్ ఎంతమందికిచ్చిండు? హ్మ్. 50 ఇండ్లు ఇచ్చిండు ఈడ. మాకు 1000 ఇండ్లు కావాలి. 50 ఇండ్లు ఇచ్చిండు. 50 ఇండ్లకు కొట్టుక సస్తుర్రు ఒక్కొక్కళ్ళు తెలుసా? ఇక్కడ హ్మ్. కొట్టుక సస్తుర్రు. మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం అప్పుడు మేము. హ్మ్. మేము ఎంపీపీ ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇప్పుడు ఎవ్వరన్నా గాని ఏ పార్టీ వాళ్ళన్నా గాని హ్మ్. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ చూస్తలేము. హ్మ్. ఎవ్వరు కట్టుకున్నా ఆళ్ళకి రూ. 5,00,000 హ్మ్. ఇస్తున్నాము. హ్మ్. మాకు డబుల్ బెడ్‌రూమ్‌లు మా దగ్గర కలెక్షన్ చేసిర్రని వచ్చిర్రు. మాకవి గత ప్రభుత్వం మీరు చెప్పకు. హ్మ్. బీసీ బంధు చేస్తే కలెక్షన్ చేసిండ్రు. హ్మ్. ఎస్సీ బంధు ఇస్తే కలెక్షన్ చేసిండ్రు. మా ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేము రూ. 10 కలెక్షన్ చేత్తాం. చాయ్ కూడా తాగుతలేం ఆళ్ళకి. హ్మ్. బిల్ ఇప్పిస్తున్నాం మేము. హ్మ్. హ్మ్. ఒక్క రూపాయి గూడా తీసుకుంటారా ఒక్క ఇందిరమ్మ ఇల్లు? రూపాయి తీసుకుంటే చాయ్ తాగుతలేం మేము. హ్మ్. చాయ్ కూడా తాగకుండా హ్మ్. స్వచ్ఛందంగా హ్మ్. రేవంత్ రెడ్డి గారు హ్మ్. చెప్పిర్రు. అది మా షబ్బీర్ అలీ గారు మాకు జార చేసిండు కాబట్టి హ్మ్. మా కాంగ్రెస్ ప్రతి విలేజ్‌ల హ్మ్. ఇందిరమ్మ ఇళ్ళకి ముగ్గు పోసి, కొబ్బరికాయ కొట్టి హ్మ్. మేము గంట పదంగా చెప్పేస్తున్నాం. హ్మ్. ఏం చెప్తున్నాం? హ్మ్. తీసుకోవద్దు గరీబ్ వాళ్ళకియ్యాలే. హ్మ్. పార్టీలు చూస్తలేం. హ్మ్. గరీబ్ వాళ్ళు కాకుండా వేరే ఇప్పుడు ముగ్గురు కొడుకులున్నారు. అవును. ఇద్దరు ఇంట్లున్నారు. ఇంకిద్దరు బయటున్నారు. ఆళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాం. హ్మ్. రేషన్ 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డ్ ఇచ్చిర్రా? హ్మ్. ఎంతమందికి పెళ్ళిళ్ళయినాయి? కొడుకులు, బిడ్డలు పుట్టి 10 సంవత్సరాలయింది. మా గవర్నమెంట్ వచ్చినంకనే హ్మ్. రేవంత్ రెడ్డి గారు కే రేషన్ కార్డ్ అందరికి ఇష్యూ చేస్తుండు. హ్మ్. ఎవ్వరిచ్చినా ఏది మేము పట్టించుకుంటలేం. ఎంఆర్ఓ ఆఫీస్‌లో చెప్తున్నాము, ఆర్డీఓ ఆఫీస్‌లో చెప్తున్నాం. హ్మ్. రూపాయి కలెక్షన్ చేద్దాం. ఎవరు చేసినా సస్పెండ్ అయితదని చెప్తున్నాం. హ్మ్. మేము కూడా గ్రామ పంచాయతీ 10 మందితో మీటింగ్ పెట్టినాం. హ్మ్. గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి ఆళ్ళకి ఏం చెప్పినామంటే జీపీ వాళ్ళకి మీరు కూడా కలెక్షన్ చేయొద్దని చెప్పినాం. ఆళ్ళు కూడా కలెక్షన్ చేత్తలేరు. ఆళ్ళు కూడా మాకు ఫుల్ సహకరిస్తుర్రు. హ్మ్. గ్రామ పంచాయతీ స్టాఫ్ కూడా సహకరిస్తుర్రు. మా కార్యకర్తలు, హ్మ్. ఇందిరమ్మ కమిటోళ్ళు కూడా సహకరిస్తున్నారు. హ్మ్. హ్మ్. అంటే అవినీతి లేని పాలన అందిస్తున్నారంటారు. అవినీతి పిల్లలు అందిస్తున్నారు. ఆళ్ళు తట్టుకుంటలేరు. హ్మ్. ఎందుకంటే ఆళ్ళు మింగిర్రు గదా! హ్మ్. ఇప్పుడు ఆళ్ళేం ఎంత మింగన్నో కవిత గారు గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ గాని ఎంత మింగిర్రు. ఆళ్ళ లీడర్‌లు గూడా సెకండ్ క్యాడర్ లీడర్‌లు గూడా మింగిర్రు. అది మేము చెప్పవలసిన అవసరం లేదు మీకు. హ్మ్. హ్మ్. తెలుసే గదా! హ్మ్. 10 ఏళ్ళు పాలన జేసిర్రు. హ్మ్. ఇప్పుడు మేమిచ్చిన మా దగ్గర బుడ్డ పైస లేదు. మేము మెయింటైన్ చేస్తది మాకు ఇబ్బందయితున్నది. హ్మ్. మా రేవంత్ రెడ్డి గారిది మేము మెయింటైన్ చేస్తున్నాము. హ్మ్. మాకు చాలా ఇబ్బందిగా అయితుంది గాబట్టి, ఇప్పుడు బిల్స్ లేవు. ఎందుకు బిల్స్ లేవంటే, హ్మ్. ఆయన అప్పులు జేసి కుప్పలు పెట్టిపోయిండు. హ్మ్. అప్పులు జేసి కుప్పలు పెట్టిపోయిండు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు అవును. నడపాలి రాజన్నాక ఒక కిరీటం తీసుకున్నాక ఎట్లవి నడపాలి, ఎట్లవి చేయాలని నడుపుతుండు. ఉంటది గదా! ఆ! తిప్పలు పడుతుండు, నడుపుతుండు. హ్మ్. తలలేని భారం మోస్తుండు. హ్మ్. వింటవా? హ్మ్. బరువులేని భారం మోస్తుండాయన. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఎంత బడ్జెట్ ఉండే? హ్మ్. ఎంత బడ్జెట్‌తో తెలంగాణ ఇచ్చినాము? ఎంత లోటు బడ్జెట్ ఇప్పుడు నడుస్తుంది? హ్మ్. ఇక మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇక టీవీలో మస్తు చెప్పుకుంటారు ఆళ్ళు. ఎవలు హ్మ్. చెప్తారు? ఆళ్ళకి దొంగలకు నోరు దొంగలకే లంగల నోరుంటే మంచిగనుకుంటదా? హ్మ్. ఉండది. హ్మ్. కాబట్టి మేము ఈ విధంగా పాలన చేస్తున్నాం. మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారి పాలన ఆళ్ళకు నచ్చుతలేదు. హ్మ్. ఎందుకు విమర్శించాలి. హ్మ్. మరి విమర్శి ప్రజలకు గూడా నచ్చుతలేదు. ఇప్పటికిప్పుడు లే లే లే. ఎలక్షన్ గిట్ల అందరూ లే లే లే. టీఆర్ఎస్‌నే గెలుస్తదని కేసులు అటువంటిదేంది. ఇప్పుడు పెంచుకుంటారంటారు. ఎగ్జాంపుల్ మేము చెప్పలే ఆళ్ళకు. ఇంటవా? ఆ! ప్రజల లోపట జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌లయినయి. హ్మ్. సరే మా పాలన నచ్చకుంటే మొన్నేంది? ఓహ్! మనం ఓడగొట్టేస్తుర్రు. మా హ్మ్. పాలన నచ్చింది కాబట్టి హ్మ్. మమ్మల్ని గెలిపిచ్చిర్రు. ఆ! మాకు ఫలితాలిచ్చిర్రు హ్మ్. అంతే. ఆ! హ్మ్. హ్మ్. చెప్పుడుకొచ్చిందా టీఆర్ఎసోళ్ళకి నోరున్నది. హ్మ్. ఇప్పుడు ఆళ్ళకి చేస్తే ఇంత పబ్లిసిటీ చేస్తారు. 10 పైసలు చేస్తే 100 పైసల పబ్లిక్ చేస్తారు. హ్మ్. మేము 100 పైసలు డెవలప్‌మెంట్ చేసినా 10 పైసలు మేము చెప్పుకుంటలేము. హ్మ్. మాకు వాళ్ళకున్న తేడా అది. హ్మ్. మేము ఎన్నో డెవలప్‌మెంట్ చేస్తున్నాం. ఎన్నో ఏ రకంగా ఇది చేస్తున్నాం మేము చెప్పుకుంటలేము. హ్మ్. మా దగ్గర పబ్లిసిటీ లేదు. హ్మ్. ఆళ్ళు బాగా కార్డ్ నేర్చిర్రు కాబట్టి ఆళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. హ్మ్. ఆళ్ళకి మాకున్న తేడా అది. హ్మ్. సో, హ్మ్. ప్రజలైతే సంతోషంగా ఉన్నారంటారు 100% ఉన్నారు. ఆ! రేవంత్ రెడ్డి పాలన. 100% ఉన్నారు. ఇండ్ల గురించి ఉన్నారు. రేషన్ కార్డ్ గురించి ఉన్నారు. సన్న బియ్యం గురించి ఉన్నారు. సన్న బియ్యం మేము తింటున్నాం. ఓహ్! ఆళ్ళు తింటున్నారు గదే. ఆ! అవి మ దొడ్డువి వస్తున్నాయి. దొడ్డు బియ్యమే పాలిష్ చేసి ఇస్తుర్రు తప్పు. అని హరీష్ రావు అంటుండు. తప్పు వాళ్ళు. హ్మ్. ఇగ రూమర్ లేపేదానికి ఎన్నుంటాయి జెప్పు. హ్మ్. ఇప్పుడు బురద జల్లాలంటే మనిషి మీద బురద ఎన్నో ఉంటాయి. హ్మ్. ఆ! అది 100% తప్పు. సన్నం బియ్యం ప్రతి ఒక్కరు
ఇలా మంత్రి తినేది కాదే, హ్మ్. మేము తినేది కాదే, గుడిసెలలో తినేది కూడా సన్న బియ్యమే. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు సన్న బియ్యం. ఇయాల మా సారు కూడా అదే మాట్లాడిండు. ఏడ హ్మ్. దోమకొండ మీటింగ్‌ల. హ్మ్. హరీష్ రావు చెప్తాడు కేటీ ఆళ్ళకి నోరు ఆళ్ళకున్న ఎల్మ దూరలు ఎట్లుంటది పోకడ? హ్మ్. అవు. హ్మ్. ఎల్మ దూరలు పోకడ ఎట్లుంటది చెప్పిగ. హ్మ్. ఆ! హ్మ్. అది అంతే ఉంటది. అది చెప్పవలసిన అవసరం లేదు. హ్మ్. ఆ! కానీ రేవంత్ రెడ్డి సీటు కాపాడుకోనికి కష్టమవుతుంది అది అని అంటారు. ఇగ అసలు అంతే ఉంటది. ఆళ్ళ పుకారైటు. మంత్రులైనా దించేత్తారట కదా! అటువంటిది ఇగ రూమర్ లేపుతారు. లేపేతందుకచ్చిందా? ఆ! మస్తు జెప్తారు. హ్మ్. మస్తు జెప్పి భయాందోళన గురి చేయాలని చూస్తుర్రు గానీ అటువంటి రేవంత్ రెడ్డి భయపడ్డాడు. అటువంటి మా కాంగ్రెస్ పార్టీ లేదు. హ్మ్. ఏదేమనుకున్నా మేమందరం ఒకటే. హ్మ్. వేరోళ్ళకి అవకాశం ఇయ్యము. హ్మ్. ఆ! ఏదైనా ఒకటే ఉంటది. హ్మ్. ఆ! మళ్ళొత్తదా కాంగ్రెస్ గవర్నమెంట్? 100% పబ్లికే గుర్తిస్తారు. పబ్లికే ఓట్లేస్తారు. పబ్లికే గెలిపిస్తారు. పబ్లికే సీట్ మీద ఎక్కిస్తారు మళ్ళా. ఓకే. హ్మ్.